త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందు అసలేది మంచి నీరన్నా. బీపీ వచ్చినా షుగరు వచ్చినా రకరకాల పలు జబ్బులొచ్చిన పెయ్యిలో జరిగే పెను మార్పులకు మూల కారణం నీరన్నా. త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందు అసలేది మంచి నీరన్నా. ఆనాటి కాలాన చెలిమె నీళ్ళకై కోసెడు దూరం నడిచెల్లే, కడుపుకు అన్నం కరువెంతున్నా దోసెడు నీళ్లతో తీరెనులే. నేల తల్లి గర్భంలో నాడు ఔషధ గుణములు దాగుండే, ఆ నీరు త్రాగి మన తాతలు తండ్రులు నూరేళ్ళాయిగా బ్రతికుండే. త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందు అసలేది మంచి నీరన్నా. ఎరువుగా మందులు పురుగుకు మందుల మయము నేలిపుడు, 100 ఏళ్ళైనా కరగని కవరులు భూమి పొరలలో కలుషితము. నేల తల్లి గర్భంలో నేడు నీరంతా విషపూరితము, ఆ నీటిని త్రాగిన మనిషి జీవితం 60 ఏళ్లకే పరిమితము. త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందు అసలేది మంచి నీరన్నా. అడ్వర్టైజ్తో అదరగొట్టె కల్తీల నీళ్లు మార్కెటుకొచ్చే, మినరల్ వాటర్ పేరుతో నీ నట్టింట్లోకి చొరబడి వచ్చే. కీళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పులకు మూల కారణం ఆ నీరే, ముందు జాగ్రత్త ఉండకపోతే మూలకు పడుట కాయములే. త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందు అసలేది మంచి నీరన్నా. WHO ప్రకటించను కెంగంజలములు పరిశుభ్రమని, ఒంటికి సరిపడ మినరల్స్ అన్ని కెంగంజలములో ఉండెనని, త్రాగిన వెంటనే తనువులోని కనకనమును చేరునని ప్రపంచవ్యాప్తపు పరిశోధనలే నిజమని ఒప్పుకునే. త్రాగిన నీరు తనువులోని ప్రతి అణువును చేరాలన్నా మనసు పెడితేనే తెలుసుకుందువు, మనసు పెట్టి చూడన్నా, నీ మనసు పెట్టి చూడన్నా.